ఇప్పుడే తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. విశాఖ పోర్టులో ఒక భారీ డ్రగ్స్ రాకెట్ని అయితే పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఒక భారీ కంటైనర్లో దాదాపుగా 25,000 కేజీల డ్రగ్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ రంగంలోకి దిగి ఈ మొత్తం గుట్టునైతే రట్టు చేయడం జరిగింది. ఈ పూర్తిగా ఈ బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్ విశాఖలోని ఒక అడ్రస్కి అయితే వచ్చినట్టుగా తెలిసింది. ఎప్పుడైతే ఏపీలోని ఒక అడ్రస్కు వచ్చిందని తెలిసిందో ఒక్కసారిగా వైసీపీ నేతలందరూ కూడా ఉలిక్కిపాటుకు గురయ్యే పరిస్థితి. ఇప్పటికే డ్రగ్స్ అంటేనే ఏపీ, ఏపీ అంటేనే డ్రగ్స్ అని చెప్పి దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సమయంలో ఇప్పుడు తాజాగా ఒక భారీ డ్రగ్స్ కంటైనర్ని విశాఖ పోర్టులో పట్టుకోవడం అనేది భారీ సంచలనానికి తెరదీసింది. ఇది రాష్ట్రానికే కాదు దేశంలోనే అతిపెద్ద సంచలన విషయంగా మిగిలింది. అటువంటి డ్రగ్స్ అనేది విశాఖలోని ఒక అడ్రస్కు రావటం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా 25,000 కిలోలు లేదా అంతకంటే ఎక్కువగానే ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. సో పక్కా ప్లాన్ ప్రకారం ముందస్తు సమాచారం ప్రకారం వలపన్నినటువంటి సిబిఐ అధికారులు కరెక్ట్గా పోర్టుకు చేరుకున్న సమయంలో ఆ మొత్తాన్ని కూడా పట్టుకోవడం, అలాగే దానికి సంబంధించిన వ్యక్తులను కూడా ఎవరైతే పోర్టు ద్వారా తీసుకొచ్చారో ఆ వ్యక్తులను కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్నే కాదు దేశాన్నే కుదిపేసే అతిపెద్ద ఇష్యూ. ఇప్పటికే డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలో రాజ్యం వెళ్తుందని మనం మాట్లాడుకున్న నేపథ్యంలో ఇప్పుడు 25,000 కిలోలు డ్రగ్స్ రావడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది అనేక అనుమానాలకు కూడా తావిస్తుంది. ఎవరి అడ్రస్కి వచ్చింది, అందులో ఒకవేళ కీలక నేతలు ఎవరైనా అధికార పార్టీ నేతలు ఉన్నారా, వాళ్ళ అడ్రస్కి వచ్చిందనే విషయాలైతే సిబిఐ విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక విశాఖ పోర్ట్ అంతే కూడా మొత్తం వైసీపీ నేతల కొనసాగంలోనూ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడిచేటువంటి పోర్టు. గతంలో మీరు గమనిస్తే 2 సార్లు విశాఖ పోర్టులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఇప్పుడు అదన్నీ కూడా అనుమానాలకు తావిస్తుంది. ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, గతంలో ఏదైనా రైడ్స్ జరుగుతాయనే ఉద్దేశంతో ఫైర్ యాక్సిడెంట్ చేశారా, అప్పుడు కూడా ఇలాంటి డ్రగ్స్ ఏదైనా అక్కడ దాచిపెట్టే ప్రయత్నం చేశారా అనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇక గతంలో కడప నుంచి కూడా మనం ఆ కంటైనర్లు పెడుతున్నప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. బహుశా అందులో నగదు ఉందేమోనని మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అనేక అనుమానాలు మళ్ళీ ఒకసారి వస్తున్నాయి. అసలు వాస్తవానికి ఆ కంటైనర్లు ఏమన్నా మళ్ళీ డ్రగ్స్కి సంబంధించిన కంటైనర్లా? ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు దాన్ని పోలీసులు ఖండించారు. అది రక్షణకి శాఖకు సంబంధించిన పరికరాలు అన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పరిశీలిస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి. విశాఖ పోర్టుకి ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ వస్తున్నప్పటికీ రాష్ట్ర పోలీసులకు కనీసం దీని గురించి తెలియలేదు అంటే ఇంటెలిజెన్స్ విభాగం ఏ స్థాయిలో విఫలమైందో మనకు అర్థమవుతుంది. పూర్తిగా ఆ ఇంటర్పోల్ రంగంలో దిగటం, అదే సమయంలో సిబిఐకి సమాచారం ఇవ్వడంతోనే ఈ భారీ రాకెట్ అయితే బట్టబయలైంది. మరి బ్రెజిల్ నుంచి ఎలా వచ్చింది ఇక్కడ వరకు? సో ఎవరు దీన్ని ఆర్డర్ చేశారు? ఒక విశాఖలో ఒక అడ్రస్కు వచ్చిందంటే దీన్ని ఏ విధంగా తరలించాలనుకున్నారు? ఇక్కడ ఒక విషయం ఏంటంటే వచ్చిన డ్రగ్స్ని తరలించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇందులో ఒకవేళ అధికార పార్టీ నేతల హస్తం లేకపోతే, కొంతమంది కీలక అధికారుల హస్తం లేకపోతే అక్కడి నుంచి డ్రగ్స్ను వేరే అడ్రస్కి ఎలా తరలిస్తారు, ఏ విధంగా తీసుకెళ్తారు దాన్ని? కాబట్టి ఇదంతా కూడా ఒక పక్కా ప్రిప్లాన్డ్గా జరుగుతున్నట్టుంది. ఎలక్షన్ సమయంలో నిధుల కోసం ఏదైనా కుట్ర పన్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా సిబిఐ విచారణలో అయితే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వార్తలు కొన్ని వచ్చాయి, ఒకసారి చూద్దాం. సో విశాఖలోని ఒక ప్రైవేటు కంపెనీ పేరుతో డెలివరీ అయితే అయింది. ఆ ప్రైవేట్ కంపెనీ ఏంటనేది అయితే తెలియాల్సి ఉంది. సో ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఆపరేషన్, ఈ భారీ ఆపరేషన్ మొత్తం కూడా ఎవరి సమాచారంతో చేశారు అంటే ఖచ్చితంగా ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ అయితే రంగంలో దిగింది. కానీ ఎక్కడో ఉన్నటువంటి ఇంటర్పోల్కి సిబిఐకి కూడా సమాచారం తెలిసింది. కానీ విశాఖ పోర్టుకు వస్తుంటే ఆంధ్ర పోలీసులకు మాత్రం కనీసం ఉప్పు అందకపోవడం అనేది కొసమెరుపుగా మారింది. సో ఇక్కడ చూడొచ్చు విశాఖ పోర్టులో 25,000 కేజీల డ్రగ్స్ అయితే పట్టుకున్నట్టుగా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందుతుంది. సో ఎక్కడి నుంచి వచ్చింది డ్రగ్స్ అనేది మనం ఒకసారి పరిశీలిస్తే బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి అయితే తీసుకొచ్చారు ఒక కంటైనర్ని. ఆ కంటైనర్లోనే 25,000 కేజీల డ్రగ్స్ అయితే దొరికినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఆపరేషన్ గరుడలో భాగంగా భారీ ఎత్తున డ్రగ్స్ సీజ్. సో ఏదైతే ఈ పక్కా సమాచారంతో చేసినటువంటి ఈ ఆపరేషన్ ఉందో, ఈ ఆపరేషన్కి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఆపరేషన్ గరుడ. సో ఈ భారీ డ్రగ్స్ను పట్టివేతకు పక్కా ప్రీ ప్లాన్తో ఇంటర్పోల్, సిబిఐ అధికారులు ముందస్తు సమాచారంతో పక్కాగా వలపన్ని ఎటువంటి అనుమానం రాకుండా డ్రగ్స్ రీచ్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత దాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో దీనికి ఆపరేషన్ గరుడ పేరుతో అయితే దీన్ని అయితే చేయడం జరిగింది.
సో విశాఖలోని ఒక ప్రైవేటు కంపెనీ పేరుతో ఇది డెలివర్ అవడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆల్రెడీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేసిన నేపథ్యంలో ఇప్పుడు భారీ స్థాయిలో ఏపీలోని ఒక అడ్రస్కు రావటం, అది కూడా విశాఖలోని ఒక అడ్రస్కు రావటం అనేది పెను సంచలనంగా మారింది. ఒకవేళ విదేశాల నుంచి కూడా డ్రగ్స్ తీసుకువచ్చి ఏపీలో సప్లై చేస్తున్నారా, దీని వెనక కొంతమంది కీలక నేతలు హస్తం ఉందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇంత భారీ డ్రగ్స్ను తీసుకురావడం ఒక ఎత్తు అయితే దాన్ని రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ చేసి అమ్మటం కానివ్వండి, లేదా ఇక్కడ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించడం కానివ్వండి, అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో కొంతమంది ప్రముఖులు ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందని చెప్పి తెలుస్తుంది. సో ఇప్పుడు వైసీపీ నేతల్లో కూడా ఉలిక్కిపాటు మొదలైంది. ఎవరి పేరు బయటకు వస్తుందో, ఒకవేళ బయటకు వస్తే ఎన్నికల సమయంలో ఎలాంటి ఇది ఎదుర్కోవాలని చెప్పి వైసీపీ నేతలందరూ కూడా కంగారు పడే పరిస్థితి. మొత్తంగా ఇంటర్పోల్, సిబిఐ కలిసి నిర్వహించినటువంటి ఈ గరుడ ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇక ఎవరి అడ్రస్కి వచ్చారు అనేది కూడా బట్టబయలు అవ్వాల్సి ఉంది. అయితే ఇది రహస్య సమాచారాలు కాబట్టి ఇలాంటివన్నీ కూడా వెంటనే బయటికి చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు అలర్ట్ అయి తప్పుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికి ఇలాంటివి అయితే మీడియాకి వచ్చే అవకాశం లేదు. బట్ సిబిఐ అంత ఈజీగా అయితే ఈ కేసును వదిలిపెట్టదు. ఆల్రెడీ ఇప్పటికే సమాచారంతోనే వాళ్ళు వలపన్నారు అంటే అది ఎవరి అడ్రస్కి వచ్చింది అనేది కూడా ఈ పాటికే వారికి తెలిసి ఉంటుంది. అలాంటి వాటి మీద పూర్తి స్థాయిలో నిఘా కూడా పెట్టే ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి విశాఖ పోర్టుకి ఈరోజు బ్రెజిల్ నుంచి ఈ స్థాయిలో డ్రగ్స్ రావడం అనేది దేశంలోనే ఒక ప్రకంపనగా మారింది. ఈ డ్రగ్స్ ఎవరి పేరుతో వచ్చాయి, ఎవరి హస్తం ఉంది అనేది ఖచ్చితంగా బట్టబయలవ్వాలి. ఒకవేళ ఏపీ నేతల హస్తం లేకపోతే మనకి చాలా పోర్టులు ఉన్నాయి. అటు చెన్నై పోర్టుకి వెళ్ళొచ్చు, ఇంకా రకరకాల పోర్టులు ఉన్నాయి. బట్ ఎందుకు బెంగాల్ పోర్టుకి వెళ్ళొచ్చు, బట్ ఎందుకు ఏపీ విశాఖ పోర్టుకే వచ్చిందంటే ఖచ్చితంగా దాని అడ్రస్ విశాఖలోనే ఉండటం. సో ఇవన్నీ కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న సూత్రధారి, పాత్రధారి ఎవరో బట్టబయలు చేయాలి. ఎవరి అడ్రస్ మీద వచ్చింది అనేది పూర్తి స్థాయి విచారణ చేసి దీని వెనక ఎంత పెద్ద తలకాయ ఉన్నా సరే ఖచ్చితంగా బయటకు లాగాలి. డ్రగ్స్ అనేది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే వ్యవహారం కాబట్టి దీని మీద సిబిఐ అధికారులు, ఇంటర్పోల్ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి. మొత్తంగా ఏపీలో ఈరోజు డ్రగ్స్ రాకెట్ దొరకడం అనేది తీవ్ర కలకలంగా అయితే మారింది.